బాగా టైర్డ్ అయిపోయానండి. ఎందుకు? ఈరోజు 2 ఇంటర్వ్యూస్ చేసి ఓ వచ్చాను. 2 ఇంటర్వ్యూస్ 2 రౌండ్లు అయిపోయినాయి. 2 ఇంటర్వ్యూస్ అయిపోయాయి. టైర్డ్ లో వర్షము, అవును, వర్షం పడ్డప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది బాడీలో? చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలిగాడే సరసన ఉంటే, చెట్ట పట్టన చేతులు కలిపి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఇంకేందిగా. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. అలా ఉంటుందండి. పాపం, నాకు పాత పాటలు ఇష్టం, అందుకే పాత పాటలు. పాతదానివి కాబట్టి పాత పాటలు ఇష్టం. అవును, అలాగే అనుకోండి. ఎలా అనుకుంటే నాకేంటి, అవును 47 స్వతంత్ర. నా ఏజ్ అడిగావంటే నేను అడగలేను. నా ఏజ్ అసలు అడగద్దు. నేను చెప్పేది ఏంటంటే స్వతంత్రం తర్వాత పుట్టావు, అడగకూడదు. అది ఒకటే చెప్పు. ఏది చెప్పను అదే అడుగుతున్నా, నేను చెప్పను, అడగద్దు. అంతేనా? ఓకే సరే. నువ్వు ఆ పాట పాడుతుంటే మా అబ్బాయి చూడు పాపం దడుచుకొని భయపడుతున్నాడు. సైడ్ ఇట్లా పోయాడు కదా. వెళ్తే వెళ్ళావు గానీ నన్ను కొద్దిగా అందంగా దీనైనా, నీ భయం దేవుడు ఎరక గానీ నన్ను అందంగా. నువ్వు పాట పాడి ఎక్కడ గుంజుకుపోతాడు భయపడి చేస్తాడు. ఏం తీసుకోపోడు, ఏం భయపడకమ్మా నువ్వు. ఓకే సరే, అట్లా భయపట్టిస్తున్నాను. ఊరికి భయపడిస్తా అంతే, ఏం చేయవు. అసలు ఏం లైట్ ఆఫ్ చేస్తేనే అన్ని స్టార్ట్ అవుతాయి. లైట్ ఆఫ్ చేయడం ఏంటి అంటే పడుకోవా నువ్వు? ఏంది ఇది? లైట్ పడుకుంటావా? లైట్ బంద్ చీకట్లో భయం, నేను లైట్ వేసుకోవడం అనుకుంటా. లైట్ వేసుకొని లైట్ లేకుంటే భయం నాకు. లైట్ లేకుంటే భయం, అంత లైట్ లో వేసుకునే. అవునండి. ఓకే, షాపింగ్ ఎక్కడ చేస్తావు ఈ మధ్య? బాగుంటాయి డ్రెస్సులు. సూపర్ ఉంది. మీదేనా షర్ట్? నాది కాక పక్కింటి వాళ్ళదా. అడుగుతున్నా, ఎప్పుడు ఇవి అయ్యావు కదా అందుకు. ఈ మధ్య ఇవి కూడా వేస్తున్నా, ఇవి వేస్తున్నా. ఎప్పుడు కుర్తాలు వేస్తుంటే బాగుండవు కదా, కొన్ని అవి వాడాలి ఇవి వాడాలి అన్ని వాడాలి కదా, అందుకని వాడుతున్నాను. ఓకే, గడియారం ఎవరిచ్చారు? బాగా బ్లాక్ ఉంది, చాలా బాగుంది కదా, గిఫ్ట్. ఓకే, నీకు అందరు గిఫ్ట్ నీకు కొనాల్సిన అవసరం లేదు కదా నీకు. నాకు గిఫ్ట్ ఇస్తున్నారు, తీసుకుంటున్నాను, నీకేంటి బాధ? ఇచ్చే వాళ్ళని చూస్తే ఈర్షపడి ఏడ్చడం ఎందుకండి జనాలు? నాకు వచ్చేసి నాకు ఇస్తారు, నన్ను ఇష్టపడి ఇస్తే వాళ్ళు ఇస్తుంటారు. నాకు ఫారెన్ నుండి కూడా వస్తుంటాయి గిఫ్ట్లు, నాకు ఫారెన్ లో కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వస్తుంటాయి, గిఫ్ట్ లో వస్తుంటాయి, వేరే వేరే రావు. ఈ ఫారెన్ నుండి గిఫ్ట్ లో వస్తుంటాయి, ఇస్తుంటారు. మీకేంటి బాధ? ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి? చాలా వచ్చాయి, ఉన్నాయి. అని చెప్పాలని లేదు, ఎక్కడో చోటు పెట్టుకుంటాను. ఫారెన్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇండియా ఎక్కడ? నేను ఉన్నది అడిగిన. దేవసేన గారు ఇగో ఒకటేమో సెల్ఫ్ లో పెట్టుకుంటారు, ఈ సెల్ఫ్ లో ఇది పెట్టుకుంటారు అనొచ్చు కదా. ఏదో సెల్ఫ్ లో నా బీరువాలు 2 ఉన్నాయి నావి. ఎన్ని బీరువాలు ఉన్నాయి? 2 బీరువాలు. ఏది బాగా వర్కౌట్ అవుతుంది? 2 బీరువాలు పెట్టుకుంటా. బీరువాలు వర్కౌట్ వాడడం ఏంటి అంటే మంచిగా అందరి క్వశ్చన్లు అడుగుతావు. చెప్తా వినండి, నువ్వు అద్దంలో చూడకు, నా దిక్కు చూడు. మీ అద్దంలో కదా నేను అనేది. ఏ బీరువా వర్కౌట్ అంటే, ఏ బీరువా అంటే ఇండియన్ బీరువా వర్కౌట్ అవుతుందా, ఫారెన్ బీరువా వర్కౌట్ అవుతుందా? అంటే ఎక్కువ ఎవరు పెడతారు బాగా అంటే గిఫ్ట్ లో? నువ్వు నవ్వుతే కూడా ఏడ్చినట్టు అనిపిస్తుంది. గిఫ్ట్ ఇవ్వడం కూడా, గిఫ్ట్ ఇచ్చిన చెప్పడం కూడా తప్పే. నిజమే చెప్తున్నా అబ్బా, ఏడవకు. ఏడ్చేటట్టు చేస్తున్నావు పప్పు నువ్వు. నీ ఇంటర్వ్యూ అంటే ఒకప్పుడు మా పప్పు దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఆనందపడతాను, ఇప్పుడు నీ దగ్గర ఇంటర్వ్యూ కంటే గబ్బుగా అడిగేస్తున్నావు నన్ను. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు నువ్వు? ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావు? కక్ష కాదు, దేవసేన అంటే నాకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత. నా ఫ్యాన్స్ అంట నన్ను ఆరాధిస్తారు, ఇష్టపడతారు. ఇలా బ్యాడ్ గా అడిగితే వాళ్ళు నేనేం అడిగినా చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడ పెడతారు, వీళ్ళు ఎక్కడ పెడతారు. మళ్ళీ ఇప్పుడు తెచ్చినాయి మన ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు. ఒక మాట చెప్తాను, మా ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు, రాగానే గుమ్మం ఎదురుగున్న సెల్ఫ్ లకు ఇవి మా వాళ్ళు క్లోజ్ అని పెట్టుకుంటాం. మిగతా ఏం చేస్తే ఓపెన్ గానీ పెద్దగా ఉంటే సజ్జల మీద పడతారు, లేక ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తే బీరువాలు పెట్టుకుంటారు. ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలనో, ఏవి ఎక్కడ సర్దుకోవాలో నాకు బాగా తెలుసు. అదే అడుగుతున్నా, ఫస్ట్ నీకు మంచిగా ఇష్టపడ్డది ఎవరు ఇచ్చారు ఇప్పటిదాకా నీకు? ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, ఇష్టమైన వస్తువులను ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఇష్టమైన వ్యక్తులను ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఎవరిని ఏ స్థానంలో పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అని నాకు బాగా తెలుసు. వెరీ గుడ్. కానీ అట్లా కూడా చేస్తే కూడా మోసపోతావు కదా, ఎందుకు? మోసపోయిన కల్లా మోసపోయినా. ఇప్పుడు ప్రపంచాలు అన్ని తెలుసుకున్నాకంటే ఎవరికి మోసపోను. మోసపోయే వాళ్ళకి ఏం చెప్తావు? మోసపోయే వాళ్ళకి మోసపోవద్దండి. మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడమే తప్పు ఈ కాలంలో. ఒకప్పుడు మోసం చేసడం తప్పు అంటున్నారు, లేదు ఇప్పుడు మోసపోవడం తప్పు. కాబట్టి ఎవరి మాటలకు, ప్రలోభాల మాటలకు మోసపోవద్దండి, నమ్మద్దండి. మాటలు చెప్పినంత విధంగా మనుషులు ఉండరు, మాట వేరు మనిషి వేరు. కాబట్టి ఎవరిని నమ్మద్దండి. అందులో ఈ రంగుల వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఏ డైలాగ్ నమ్మద్దండి. అంటే ఇప్పుడు నాకేనా అది చెప్పింది?
కాన్ఫిడెన్స్ గా ఉండండి, మనల్ని మనం నమ్ముకుందాం, మన ఫ్యామిలీస్ ని ఇష్టపడదాం, మన కుటుంబాన్ని ప్రేమిద్దాం, మన కుటుంబ సభ్యులను అభిమానిద్దాం, వాళ్ళ మీద చూపిద్దాం ప్రేమను. ఈ బయట వాళ్ళ మీద చూపించే ప్రేమ అంటే మన కుటుంబ ఫ్యామిలీ మీద, మన వాళ్ళ మీద చూపిస్తే మన జీవితానికి ఒక పుణ్యం, పురుషార్థం, ఒక విలువ ఉంటుంది. ఓకేనా? ఓకే. ఓన్లీ వీడియోలు చెయ్యండి, ఉమ్. సరదాగా ఉండండి, అందరితో మాట్లాడండి, ఆనందాలు పంచుకోండి. డీప్ అండ్ డెప్త్ గా వెళ్ళొద్దండి, వెళ్ళి అవును, జీవితాన్ని కొంతమంది నాశనం డీప్ చేసుకోవద్దండి. వెళ్ళి ముఖాలు తెలియకుండా పాపం వాళ్ళ గురించి ముక్కు తెలియక. మోందలు లవ్ చేయడము, అవును. వాడు ఈ రోజు టచ్ లో ఉండి రేపు సిమ్మె తీసి పడేసి వాడు టచ్ లో లేకపోతే వాడి గురించి ఏడుస్తూ అంతా భ్రాంతి ఏనా జీవితాన వెలుగింత అవసరమా? ఉమ్. ఉమ్. అవును. మన ఇప్పుడు మనసును మనం కంట్రోల్లో పెట్టుకుంటే కాదు ఏ బాధలు జరగవు. కాదు ఒకసారి మనకు ఇది నేను ఒక మెసేజ్ ఇస్తున్నానండి, మెసేజ్ ఇవ్వనివ్వరా నాకు? ఇవ్వండి మంచిగా ఇవ్వండి మెసేజ్. సమాజంలో మోసపోకుండా మనల్ని మనం నమ్ముకుందాం, మన నీడగా మనం నమ్మలేని పరిస్థితులు ఇవి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అందులో ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలు చాలా మోసపోతున్నారు ఈ సోషల్ మీడియాలో, ఈ యాప్లలో, వీడియోలలో చేసి. అవన్నీ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మీ కెరీర్ కోసం చేయండి వీడియోలు. అంటే సినీ ఇండస్ట్రీలో రావాలని ఇష్టం ఉండే వాళ్ళు టాలెంట్ చూపించుకోండి, ఒక మంచి అవకాశం వస్తుంది, దాంట్లోకి వెళ్ళండి, దాంట్లో అంచెలంచెలు పైకి ఎదగండి. అంతేగాని అమ్మాయిలైతే అమ్మాయిలకు మాటలకు పడిపోయి ఫ్యూచర్ని పైకి ఎదగనీయకుండా దీంట్లో పడిపోయి ఈ ప్రేమల్లో పడి ఏడుస్తూ బాధపడుతూ ఇవన్నీ వద్దు, వేస్ట్. నేను మీకు ఇచ్చే మెసేజ్ ఇది. ఓకే. కానీ ఇప్పుడు ఇన్స్టాలో కొంతమంది పరిచయం అయిన తర్వాత హెల్ప్ అని అడిగేసి 500 అవి కూడా ఉన్నాయి, అడుగుతుంటారు కదా. అవి కూడా ఉన్నాయి. అలా కూడా ఇచ్చి మోసపోయే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. మీకు చేతనైతే లిమిట్స్ లో ఇవ్వండి, వేలు చేయకుండా. అది కరెక్ట్ అయితే 500 1000 ఇస్తే బాగానే ఉండదు. ఓకే. అది ఎలా ఉండాలి? అది జెన్యున్ అయి ఉండాలి. మనం హెల్ప్ చేసేటప్పుడు అపాత్ర దానం చేయకూడదని అంటారు పెద్దవాళ్ళు. మనం ఇచ్చే ప్రతి రూపాయి ఎవరికైనా దానం చేస్తే దానికి కూడా ఒక విలువ ఉండాలి, ప్రయోజకరంగా ఉండాలి. మీరు కూడా అందరూ ఏదైనా ప్రాబ్లం అయితే మీ అంతా యూనియన్ ఎవరైతే మాది గ్రూప్ అండి, నా దేవసేన గ్రూప్ లో ఒకప్పుడు లాక్డౌన్ టైంలో ఎంతో మంది హెల్ప్ చేశాము, ఇంకా చేయాలని ప్లానింగ్లు ఉన్నాయి. అలాంటి ఉన్నప్పుడు మా గ్రూప్ తరఫు నుండి 10 మందితో మాట్లాడి చేస్తామనే ఉద్దేశంతో ఉన్నాను. ఆ గ్రూప్ రన్ అవుతోంది, ఫ్యూచర్ లో చేయబోతాను అలాంటివి. ఓకే. అండ్ మీ బర్త్డే చెప్పంగానే మొత్తం తండోపతండాలుగా అది నా జీవితంలో, నా బర్త్డే నా జీవితంలో మన విజయవాడలో చేసిన ఈవెంట్ ఆల్మోస్ట్ మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. ఆ రోజు నాకు ఒక స్వీట్ మెమరీ, అది నా జీవితంలోకి. అది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా మా కడప టీం వాళ్ళు చాలా ప్రేమతో మా కడప టీం వాళ్ళంతా చేశారు బర్త్డే. అదైన తర్వాత నెల్లూరులో మా కేసీ గ్రూప్ వాళ్ళు కూడా చేశారు. చాలా హ్యాపీ. ఇంకా సెలబ్రేషన్ చేద్దామని ఉన్నారు బెంగళూరులో, అక్కడెక్కడ పిలిచారు రమ్మని. ఓపిక లేక డిసప్పాయింట్ చేస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక. తప్పు కదా మళ్ళీ, అంటే అయిపోయింది లేండి, సెలబ్రేషన్ ఇలా చేస్తే మరీ బాగోదు అంటే, అదేంటి దేవసేన, మాకు మీ మీద అభిమానము, ఈ ఇయర్ అంతా మీకు సెలబ్రేషన్ చేస్తూనే ఉంటాం అంటారు ఫ్రెండ్స్. అలా ఉందండి. చాలా మంది గుర్తుపడుతుంటారు కదా దేవసేన చాలా ఐడెంటిఫై అయింది. ఇప్పుడు కూడా చూసారుగా, అవును, మీ ఛానల్కి వచ్చేటప్పుడు దారిలోనే దేవసేన గారు ఎట్లా వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు మీ అడ్రస్ చూపించారు. సూపర్, అట్లా గ్రేట్ కదా, ఇంత పేరు సంపాదించుకున్నారు. మీ అందరి ఆదరణ, మీ అందరి ప్రేమే కదండి ఈ స్థాయికి వచ్చాను. ఓకే.